ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో దంతేరు సందర్భంగా అక్టోబర్ 20 వరకు బంగారం వెండిపై 15 నుంచి 20% తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి కథ ఏమైనా చెప్పుకుందామా? చెప్తాం. ఇంద్రజాలం కథ చెప్తాం. పూర్వమట ఒక పర్వత ప్రాంతంలో ఒక రాజ్యం ఉంది. రాజ్యంలో ఉన్న రాజుగారు చాలా స్ట్రాంగ్, బలిష్టమైన వాడు, లొంగేవాడు కాదు. పర్సనాలిటీ స్ట్రాంగ్, మెంటల్ గా స్ట్రాంగ్. ఓకే. హెడ్ స్ట్రాంగ్. ఆయన లొంగేవాడు కాదు. ఆయన సార్వభౌముడు కూడా నమస్కారం చేసరగడు. అంత భీషణ ప్రతిజ్ఞ కలిగిన వాడు అనమాట. అయితే ఆ ఊళ్ళోనట, ఆ రాజ్యంలో ఒక ఇంద్రజాలికుడు ఉండేవాడు. ఇంద్రజాలికుడు అనకూడదు, ఇంద్రజాలం చేసేవాడిని ఐంద్రజాలికుడు అనాలి సంస్కృతం. ఇంద్రజాలం అనేది మ్యాజిక్. ఓకే. మ్యాజిక్ చేసేవాడిని మ్యాజిషియన్ అంటారు కదా, అట్లా ఇంద్రజాలం చేసేవాడిని ఐంద్రజాలికుడు అనాలి. ఓకే. ఈ ఐంద్రజాలికుడు ఏం చేసేవాడట, నీతో కనికట్టు చేసేవాడు. సాధారణ జీవితాలు ఉన్న వాళ్ళకి మంచి భోగాల్లో ఉన్నట్టు, హాయిగా రుచికరమైనవి తిన్నట్టు, ప్రయాణం చేసినట్టు, మబ్బుల్లో తేలిపోతున్నట్టు, ఇలాంటి భ్రమలు సృష్టించి వాళ్ళని సంతోషపెట్టేవాడు. వాడు ఒక కామన్ పీపుల్కి ఐంద్రజాలికుడుగా ఉండేవాడు. కానీ వాడు చాలా మంచి పేరు. ఎంత దుఃఖంలో కష్టంలో ఉన్న వాళ్ళనైనా సరే వాళ్ళని ఆ దుఃఖం పోగొట్టి సంతోషపెట్టేవాడు. సో పాఠక జనానికి ఎక్కువ ఆసక్తిగా ఉండేది. ఆ ఊరా ఈ ఊరా వాడి విద్యలు ప్రదర్శింపబడి ప్రజల్లో వాడి పేరు బాగా నాని, అంతే కదా, సాధారణ ప్రజలకు నచ్చితేనే ప్రభుత్వం తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది. అవునవును. ముందు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి చాప కింద నీరులాగా. ఈ వెళ్ళిపోయిన ఐంద్రజాలికుడి సంగతి మన రాజుగారికి తెలుసు. ఈయన హెడ్ స్ట్రాంగే, కానీ అదేమిటో అటువంటి విద్య ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటారు కదా, అదేదో విచిత్రం అని. ఓనాడు వాడిని పిలిపించి అబ్బాయి, నువ్వేదో చాలా గొప్పగా ఇంద్రజాలం చేస్తావుట, అదేమిటో నాకు కూడా చూపించన్నాడు. అనేసరికి అతను అన్నాడు, నేను చిన్నవాళ్ళకి చేసేవాడినండి, రోడ్ల మీద తిరిగే జనం, పనిపాటలు చేసుకునేవాళ్ళు, బతకలేక బతుకీడ్చేవాళ్ళు, వాళ్ళ కోసం ఉన్నాను, కానీ మీలాంటి పెద్దవాళ్ళకి నచ్చేది ఏమి నేను చేయలేనండి అన్నాడు. అటకాదు, నువ్వు ఏం చేస్తే అది నాకు చూపించు అని రాజుగారు చాలా బలవంత పెట్టాడు. సరే, నేనేం చేసినా ఏం చూపించినా నన్నేమీ చేయనని ఒక కాగితం రాసి నాకు ఇవ్వండి. ఎందుకో అంత భయపడతావు? సరే అలాగే, కానీ సంతకం పెడదామని ఒక కాగితం రాసిచ్చి, ఇంద్రజాలికుడు ఏ ఇంద్రజాలం చేసి చూపించినా, ఎటువంటి అవజ్ఞకి పాల్పడినా ఇతను నేనేమి చేయను అని ఒక కాగితం రాయించి సంతకం పెట్టాడు. ఆ పేపర్ ఆ ఇంద్రజాలికుడికి ఇస్తూ ఉండగా ఆయనకి దూరంగా ఎవరో మైదానంలో గడ్డి కోసుకుంటున్నట్టు కనపడింది. పక్కనున్న సైనికుడు, ఎవరెవరు అక్కడ గడ్డి కోస్తున్నారు అన్నాడు. ఆ గడ్డి ఒకటి కాదు, ఓ గుంపు జనం కోసేస్తున్నారు. గుంపు ఎట్టా కోస్తారు? అది మైదానం పచ్చగా ఉండటానికి పెట్టుకున్నది. మనం ఆర్డర్ చేయాలి, దీన్ని కట్ చేయండి, దీన్ని లెవెల్ చేయండి అని. అలాంటిది ఏం చేయబడ. అవి ఎవరో కనుక్కురండ్రా అంటే ఒక 10 మంది సైనికులు పరిగెత్తుకుంటూ పోయారు. మైదానంలో గడ్డికి వస్తున్నారు బోళ్ళంతమంది. అక్కడ దాకా వెళ్ళేసరికి పెద్ద పెద్ద గుడారాలు, తర్వాత ఒక పెద్ద బంగారపు సింహాసనము, ఒక వెండి సింహాసనము, ఏమిటో కకావికలుగా జనము హడావిడిగాను. వీళ్ళకి వెళ్ళిన సైనికులకి ఒళ్ళు కంపరమెత్తిపోయింది. ఏమిటిది ఇక్కడ, ఇది ఎవరు వచ్చారు, అసలు ఎవరు వీళ్ళు? ఒక నీళ్ళ కావిడ ఒకడు మోసుకొస్తున్నాడు. వాడు కూడా బ్రహ్మాండంగా సైనికుల కంటే శుభ్రంగా ఉన్నాడు. వీళ్ళు పోయి అతన్ని అడిగారు, ఏమిటో ఈ హడావిడి, ఈ గడ్డ ఎవరు కోస్తున్నారు, ఈ మనుషులు ఎవరు అనేసరికల, అదేనండి మరి నాగరాజు, పాతాళ లోకేశ్వరుడు నాగరాజు గారు స్వర్గానికి బయలుదేరాడు. కొడుకుతో సహా పటాలమంతా వేసుకుని బయలుదేరారు. మరి మధ్యలో ఇక్కడ ఆగాం. సాయంత్రానికో రేపొద్దుటికో మేము పటాలం ఎత్తుకుని వెళ్ళిపోతాం. గుర్రాలకు గడ్డి కావాలని గడ్డికొస్తున్నారు. అదిగో ఆ బంగారు సింహాసనం రాజుగారిది, వెండి సింహాసనం రాకుమారుడిది అన్నాడు. అనగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్య బాబోయ్, పాతాళ లోకేశ్వరుడైన నాగరాజు మన ఊళ్ళో రాజుగారికి కిటికీలో నుంచి కనపడే మైదానంలో సింహాసనాలు వేసి కూర్చోవటమే, అదే కదా, మనకు తెలియపోతే ఎట్లా. కానీ వీళ్ళు ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ పోయారు. ప్రభు, వాళ్ళు ఎవరో గడ్డి కోసేవాళ్ళు కాదండి, వాళ్ళు నాగరాజులు. మరి పాతాళ లోకవాసులట, మొత్తం జనమంతా వచ్చారు. పెద్ద పెద్ద కుటీరాలు ఉన్నాయి, 2 బ్రహ్మాండమైన సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనం ముందు మన సింహాసనం దిగదొడడానికి కూడా పనికిరాదండి, దాని నిండా వజ్రాలు రత్నాలు ఉన్నాయి. మరి అంతా చాలా పటాటోపంగా ఉంది. వాళ్ళు ఆ స్వర్గానికి వెళ్తూ ఇక్కడికి వచ్చారట. అనగానే రాజుగారు ఆశ్చర్యపడి, పాతాళ లోకేశ్వరుడు మనలో రాజ్యంలోకి వస్తే మనం సముదాయం వెళ్ళి ఆయన్ని చూసి రావాలి కదా,
అక్కడి నుంచి ఈయన కొంచెం పటాలాన్ని వెంబడి పెట్టుకుని పరివారంతో వెళ్ళాడు. ఆయన ఎవరో రాజుగారు బ్రహ్మాండంగా ఉన్నాడు. వీళ్ళే 6 అడుగులు ఉంటే ఆయన 8 అడుగులు ఉన్నాడు ఏకంగా. ఒక రాజుగారు కుమారుడు. 80 పాతాళ లోకేశ్వరులకు అపవాదం, జయం జయం, నేను ఇక్కడ ఈ ప్రాంతపు రాజుని, ఇదిగో నా మంత్రి, ఇదిగో నా సైన్యాధిపతి, మేమంతా మిమ్మల్ని కలవడానికి వచ్చాం, నమస్కారం అని చెప్పి ఆయనకి దండాలు పెట్టాడు. దండాలు పెడితే సరే ఆయన అన్నాడు, సరే రండి రండి, మేము అనుకోకుండా ఇక్కడ ఆగాం, మీరేనా ఈ ప్రాంతపు రాజు, కూర్చోండి అన్నాడు. ఈయన కూడా ఓ బంగారు సింహాసనం వేశారు. ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని కనుక్కున్నారు. మేము పాతాళంలో బోల్డని మొక్కలు పెట్టాం, పళ్ళ చెట్లు, ఈ పళ్ళ చెట్లన్నీ పైకి వెళ్ళి స్వర్గంలో కాయలు కాస్తున్నాయి. మరి చెట్లేమో మొదళ్ళేమో పాతాళంలో ఉండిపోయి తలకాయలేమో స్వర్గంలో ఉన్నాయి. పళ్ళన్నీ వాళ్ళు కోసేసుకుంటున్నారు దేవతలు. పళ్ళల్లో మాకు వాటా ఇవ్వట్లేదు, ఆ పళ్ళ వాటా సంగతి తేల్చుకుందాం అని కనుక్కోవడానికి బయలుదేరారు. మధ్యదారిలో ఆగాం. అంటే ఈ రాజుగారు సరే ఏదైతే సబబుగా ఉంది, కాకపోతే పాతాళంలో నుంచి స్వర్గంలోకి వెళ్ళే చెట్లు భూమండలం మధ్యలో నుంచి కదా వెళ్ళాలి, తట్టలేదు వీళ్ళకి, అడగల. ఆయన చెప్పింది విన్నారు. పైగా ఆయన మెరిసిపోయే బట్టలు, ఆ పర్సనాలిటీ, ఆ మధ్యలో పైన పాము పడగ, అవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడి నుంచి ఈయనకేమనిపించింది, ఈయన చూస్తే ఇంత బాగున్నాడు, కుర్రాడు మరీ మిస్మిస్లాడిపోతూ ముచ్చటగా ఉన్నాడు. ఈయనకేమనిపించింది, ఈ పాతాళ లోకేశ్వరుడు మన రాజ్యంలో ఆగాడు, ఈ పిల్లాడికి మన పిల్లనిస్తే అని ఆలోచించి ఏమన్నాడు, అయ్యా మీరు ఎంతో గొప్పవాళ్ళు, మీరు స్వర్గానికి వెళ్ళాలంటే మధ్యదారి మా ఊరే కదా, మరి మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోండి ఎంచక్క అని అడిగాడు. అడిగేసరికల్లా ఆయన అన్నాడు, అట్లాగే తప్పకుండా చేసుకుంటాం, మీ పిల్లని మా అబ్బాయికి ఇచ్చి చేసుకుంటాం. సరే ఇంతలో ఇప్పుడు కనుక స్వర్గానికి వెళ్ళాను అనుకోండి, నేను అక్కడ చాలా తగాదా ఈ యుద్ధం అవుతుందో ఏం పాడో, మరి ఓ పని చేయండి, మా అబ్బాయిని కూడా ఎందుకు యుద్ధానికి, ఓ పక్కన పెళ్లి కూడా కుదుర్చుకున్నాం, ఇప్పుడు పిల్లాన్ని మీ దగ్గర ఉంచుకోండి, మా అబ్బాయిని, మా పెళ్లి కొడుకుని మీ ఇంట్లోనే ఉంచుకోండి, మేము స్వర్గానికి వెళ్ళొస్తాం, అక్కడ యుద్ధము మాటలో ఏదో అయిన తర్వాత మేము వచ్చి పెళ్లి చేస్తామన్నారు. కుర్రాడిని ఉంచుకున్నారు. కుర్రాడు ఉండిపోయాడు. కొద్ది రోజు వీళ్ళేమో మొత్తం పటాలం అంతా వెళ్ళిపోయింది, అంటే స్వర్గానికి వెళ్ళింది అనమాట. కొద్ది రోజుల తర్వాత ఆకాశంలో నుంచి చేతులు కాళ్ళు మొక్కలు మొండాలు తెగి పడ్డం మొదలుపెట్టినాయి. అంటే యుద్ధం మొదలైందనమాట. చెయ్యి తెగి పడింది ఎవరిదో, ఇట రకరకాలు పడ్డాయి. ఈ పడే దాంట్లో ఒక దాంట్లో శిరస్సు పడింది. సైనికులంతా హాహాకారాలు చేశారు, అయ్యో అయ్యో నాగరాజు చచ్చిపోయాడు, ఈయనే పాతాళ లోకేశ్వరుడు అని. రాజు మంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసొచ్చారు. చూస్తే ఏముంది, పాతాళ లోకేశ్వరుడు సాక్షాత్తు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఇది కనపడితే పిల్లాడు పెళ్లి కొప్పుకుంటాడా, బెంగపెట్టుకుంటాడో ఏమిటో, అందుకని ఏం చేశారు, మనం ఈయన దహనం చేసేద్దాం ఈయన తలకాయని అని కింద పడ్డ శరీర అవయవాలన్నిటినీ పోగేసి ఈ పాతాళ లోకేశ్వరుడి ముఖానికి మాత్రం ప్రత్యేకంగా ఒక చితి పెట్టి అన్నీ కాల్పించారు. వీళ్ళ దగ్గర ఉన్నాడుగా పాతాళ లోకేశ్వరుడి కుమారుడు, నాగరాజ కుమారుడు, అతనేదో లోపల నుంచి బయటకు వస్తూ అక్కడ పొగొస్తోంది ఏంటి అని ఒక ముసలి దాదెమ్మని అడిగాడు. అమాయకురాలైన ఆ దాది, అయ్యో మీ నాన్నగారి చితి కాదుటండి అది అని చెప్పింది. చెప్పేసరికల్లా రాకుమారుడు ఒక్క పరుగును వెళ్ళిపోయి ఆ చీతిలో దూకేశాడు, హాహాకారాలు చేస్తూ మా నాన్నో అనుకుంటూ. లబో దిబోమన్నారు పెళ్లి కొడుకు. ఇప్పుడు ఏం చెయ్యాలి, సరిగ్గా 5 రోజులు గడిచింది. పాతాళ లోకేశ్వరుడు వచ్చేసి అడిగాడు, మా అబ్బాయి ఏడే అనగానే వీళ్ళు తెల్లపోయారు. ఈయన వచ్చాడేమిటి, ఈ పిల్లాడు కాస్త దూకేశాడు, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి, ఆడిపోయారు సైన్యం అంతా. అక్కడి నుంచి పాతాళ లోకేశ్వరుడు తన సామాన్లు సరంజామాతో సహా వచ్చేసాడు, బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారిని సమాధానం ఏది, మా అబ్బాయి ఏడంటే, క్షమించండి ఇలా ఒక తల పడింది, ఆ తల మీదేననుకుని మేము దహనం చేసాం, పిల్లవాడికి చెప్పకుండా దాచిపెట్టాం, ఒక ముసలి దాదెమ్మ వల్ల ఆయనకి ఆ సంగతి తెలిసిపోయింది, అతను మా నాన్నని లేకుండా నేను ఉండలేనని పరిగెత్తుకుంటూ వచ్చి చితులు దూకేశాడండి, మేము మా కళ్ళ ముందే మీ అబ్బాయి అగ్నికి ఆహుతి అయిపోయాడంటే పాతాళ లోకేశ్వరుడు ఇంత ఎత్తునిచ్చాడు, దుర్మార్గుడా, నా కొడుకు నీ దగ్గర కాపుంచితే కాపాడలేవా నువ్వు, పైగా నిక్షేపరాయుడిలాగా నేను బతికుంటే నా తలకాయకి నువ్వు దహనం ఎట్టా చేస్తావు, ఒకవేళ దహనమే చేస్తే అది నా కొడుకు చేయాలి, నువ్వు చేయకూడదు, ఇప్పుడు నా పిల్లాడికి సమాధానం చెప్పు అంటే ఈయన ఏం చేశాడు, రాజుగారు అమాంతం పడిపోయాడు కాళ్ళ మీద. పాతాళ లోకేశ్వరుడు కాళ్ళు పట్టేసుకున్నాడు, నన్ను క్షమించండి నాగరాజా, మమ్మల్ని శపించకండి, మా రాజ్యాన్ని కాపాడండి, ఇలా పొరపాటు జరిగింది మా వల్ల, మీ అబ్బాయి దుఃఖం తట్టుకోలేక ఇంత పని చేశాడు, మమ్మల్ని క్షమించండి క్షమించండి అని కాళ్ళు పుచ్చుకున్నాడు. సాష్టాంగ పడిపోయాడు. సరిపోగానే ఎందుకెందుకు కాళ్ళు వదిలిపెట్టండి పర్వాలేదు అని సౌండ్ వినపడింది. ఆశ్చర్యపడి పాతాళ లోకేశ్వరుడు గొంతు బదులు ఐంద్రజాలకుడు గొంతు వినపడుతోందని తలకాయ ఎత్తి చూస్తే ఏముంది,
ఒక బండ మీద కూర్చుని ఉన్నాడు ఐంద్రజాలికుడు. ఆయన కాళ్ళు పుచ్చుకుని తన నేల మీద పడుకుని ఉన్నాడు రాజుగారు. ఓహో. నిర్ఘాంతపోయాడు. హౌరా ఇదంతా ఇంద్రజాలమేనా అన్నాడు. అవును ప్రభు, ఇదంతా కనికట్టేనన్నాడు అతను. ఈ కథ అంతా కనికట్టే. కనికట్టే. ఆయన నిర్ఘాంతపోయాడు. ఏది నా కత్తి అన్నాడు. అన్నాక తట్టింది. ఉత్తరం కాగితం రాయించుకున్నాడు. ఏమిటి, నేనేం చేసినా నన్నేం అనకూడదు అని. అవునవును. అక్కడి నుంచి లేచి నిలబడ్డాడు. ఐంద్రజాలికుడు అన్నాడు, ప్రభు ఏదైనా బహుమానం ఇప్పిస్తే పుచ్చుకుని వెళ్ళిపోతానండి అన్నాడు. ఈయనకి లోపల లోపల రగిలిపోతోంది. అందరూ చూస్తూ ఉండగా ఒక సామాన్య ఐంద్రజాలికుడి కాళ్ళు పట్టుకుని నేల మీద సాష్టాంగం పడి ఉన్నాడు. తను బహుమతి ఇచ్చి పంపించేశాడు. ప్రజలంతా చెప్పుకున్నారు, ఐంద్రజాలికుడు రాజుగారిని శపించమంచాడు. సామ్రాట్టు కూడా దండం పెట్టని రాజు నమస్కారం చేయని వాడు తల దించడు. అంత హెడ్ వెయిట్, అంత హెడ్ స్ట్రాంగ్. చివరికి కనికట్టుకి లోబడి, మాయకి లోబడి దండం పెట్టేశాడని ఎన్ని సంవత్సరాలో చెప్పుకున్నారట. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.